గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన, నిర్మల్, గద్వాల్లో సభలు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన బీజేపీ, నేడు ప్రచారం నిర్వహించనున్న అమిత్ షా. కొనసాగుతున్న కేసీఆర్ బస్సు యాత్ర, నేడు జగిత్యాలలో గులాబీబాస్ రోడ్ షో. ఏపీలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు. నేడు క్రిశాంక్ను కస్టడీకి తీసుకోనున్న పోలీసులు, ఓయూ సర్క్యులర్పై విచారణ. ఐపీఎల్లో నేడు పంజాబ్ వర్సెస్ చెన్నై మ్యాచ్, రాత్రికి లక్నోతో తలపడనున్న కోల్కతా. ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్న ఏపీ సీఎం జగన్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని, పథకాలకు ముగింపు పలికినట్లేనని ఆరోపించారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారన్నారు సీఎం జగన్. పాలన కన్నా ముందు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో 2,31,000 ఉద్యోగాలు కేవలం ఈ 59 నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా, గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు ఇన్ని ఉద్యోగాలు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. ఇంతకు ముందంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు, రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలు పెట్టిస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఆ చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి గతంలో ఎప్పుడు చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్ గా, ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చి ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే పంపించి మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి, మీరే మీ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వండి అని అడిగే కార్యక్రమం జరుగుతా ఉంది అనంటే మీ బిడ్డ పాలనలోనే మాత్రమే కాదా అని అడుగుతా ఉన్నా. ఆరోగ్యశ్రీని విస్తరించాం, 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం, పేదవాడికి ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గ్రామంలో అడుగు పెడుతూనే ఓ సచివాలయం కనిపిస్తుంది, ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, పథకాలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం, పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు, పౌర సేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు, రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటం. చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. చంద్రబాబును నమ్మితే ఏమవుతుంది? మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది, లకలక లకలక అంటూ తడుతుంది. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని,
ప్రాంతీయ పార్టీ నేత ప్రధాని అవుతారని హరీష్ రావు జోస్యం చెప్పారు. 5 గ్యారంటీలు అమలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. పాత మేనిఫెస్టో అమలు చేయకుండానే కొత్త మేనిఫెస్టో విడుదల చేసిందంటున్నారు హరీష్ రావు. మార్పు మొదలైంది. విద్యుత్ సరఫరాలో మార్పు మొదలైంది. ఇవాళ రైతాంగానికి కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక 15-16 గంటల కరెంటు కూడా ఇవ్వలేదు. కొన్ని చోట్ల 12 గంటలే వచ్చింది. ముఖ్యంగా మోటార్లు కాలిపోవడం, ప్రతి మోటార్ కాలిపోతే రైతు మీద 10,000 రూపాయల ఖర్చు మీద పడుతుంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 10 రైతుల్లో 5 మోటార్లు కాలిపోయినాయి. కేసీఆర్ ఉండగా ఒక్క మోటార్ కాలలేదు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు మోటార్లు కాలుతున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కష్టాలు ప్రారంభమైనాయి. కాంగ్రెస్ వచ్చింది, గృహ అవసరాలకు కూడా కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయి మార్పు మాత్రం మొదలైంది. మీరు చూస్తే ఈ 6 గ్యారంటీల్లో 5 అయిపోయినాయి అంటున్నారు. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా, 6లో 5 అయినాయా? 6లో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి. ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అమలైందా? కాలేదు. అంటే మొదటి గ్యారంటీ ఫెయిల్. రెండవ గ్యారంటీ రైతులకు రైతు బంధుకు 15,000 రూపాయలు, వడ్లకు మొక్కలకు 500 బోనస్, వ్యవసాయ కూలీలకు 12,000 అయిందా? రెండవ గ్యారంటీ కాలేదు, ఫెయిల్. మూడవ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు. పేదలందరికీ 100 రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తామని 5 లక్షల రూపాయలతో ఇస్తాము, 250 గజాల స్థలం ఇస్తామన్నారు. ఒక్కరికన్నా ఇచ్చింది ఆ రాష్ట్రంలో? జరగలేదు. మూడోది ఫెయిల్. గ్యారంటీల అమలు విషయంలో ఫెయిల్ అయిపోయి ఇవాళ బీజేపీతో అంతర్గత ఒప్పందం పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచే విధంగా బీజేపీ సహకరిస్తుంది, మరో 8 సీట్లలో బీజేపీ గెలిచే విధంగా కాంగ్రెస్ సహకరిస్తుంది. విషయాలు ప్రజలకు అర్థమైనాయి. 2 పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు అంతర్గత చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. బట్ డెఫినెట్గా ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ప్రశ్నించే గొంతుగా ఉండాలి. ఈ తెలంగాణ హక్కులు కాపాడబడాలంటే బీఆర్ఎస్ పార్టీ అయితేనే కాపాడగలుగుతుంది అని కోరుకుంటా ఉన్నారు. నేను ఇందాకే చెప్పాను, దేశంలో 2 జాతీయ పార్టీలు మెజార్టీ సాధించలేవు. సంకీర్ణ యుగం రాబోతా ఉంది. రీజనల్ పార్టీలు కీలక భూమిక పోషించబోతా ఉన్నాయి. అందులో మేము భాగస్వామ్యంగా ఉంటాం. ఇండియా కాంగ్రెస్ ఈజ్ ఆల్సో బికమ్ ఎ రీజనల్ పార్టీ. లాస్ట్ టైం దే గాట్ 57. ఐ డోంట్ థింక్ దిస్ టైమ్ దే విల్ గెట్ ఈవెన్ దట్ సీట్స్. సో వాళ్ళ రోల్ అంటూ పెద్దగా ఉండదు. రీజనల్ పార్టీస్లో నుంచే రేపు ఒక నాయకుడు ప్రధానమంత్రి అవుతారు. ఎవరవుతారు, ఎలా అవుతారు అనేటువంటిది రేపు ఎన్నికల ఫలితాల తర్వాత మనం చూస్తాం. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో కేసీఆర్ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ చేసిన అన్ని చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ను అడ్డుకునేందుకు ఆ 2 పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. గుజరాత్ను ఓడిద్దాం, తెలంగాణను గెలిపించుకుందామని నినదించారు. ఈ నెల 9లోగా ఒక్క రైతుకైనా రైతు భరోసా బకాయి ఉంటే క్షమాపణ చెబుతానని, 15 ఆగస్టులోగా రైతు రుణమాఫీ అమలు చేసి హరీష్ రావు నోరు మూయిస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని నేను ఆ సన్నాయోనికి చెప్పిన, 15 ఆగస్టు లోపల చేస్తారా భయ్, నువ్వు చేసిన అప్పులు కడుతున్నా, జర కూడా తీసుకోవాలి సంసారాన్ని కడతా అని. నువ్వు 15 ఆగస్టు లోపల చేస్తే నేను రాజీనామా చేస్తే సవాల్ అన్నాడు. సరే మంచిది, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో అని మన సిద్దిపేట పోయి చెప్పిన. ఈ సిద్దిపేటకు శనీశ్వరరావు పట్టుకున్నాడు, 15 ఆగస్టు లోపల వదిలిస్తాను. ఇప్పుడు కూడా కొత్తగూడెం నుంచి ఈ శనీశ్వరరావుకు సూటిగా సవాలు విసురుతున్నా, సూటిగా సమాధానం చెప్తున్నా, 15 ఆగస్టు లోపల భద్రాచలం రాముల వారి సాక్షిగా రైతులకు రాష్ట్రంలో, రైతులకు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ శనీశ్వరరావును సిద్దిపేటలోనే పాతరేసే విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు మాట మీద ఉండే మనిషివే అయితే దూలం లెక్క పెరిగిండు, కానీ దూడకున్న బుద్ధి కూడా హరీష్ రావుకు లేదు. మొదట్లోటి చెప్పి మధ్యలో చోటు చెప్పి చివరికి పారిపోదామని ఎత్తుగడలు వేస్తున్నాడు. అందుకే తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది. ఇక బీజేపీ నేను చెప్తానే ఉన్నా, 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను రద్దు చేస్తారు. అందుకే 400 సీట్లు అడిగితే వాళ్ళు అడుగుతున్నారని. నిన్న మన కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్నాడు, రాజ్యాంగం మారుస్తామని ఎవడన్నా అంటే వాడిని చెప్పుతో కొట్టాలని.
నేను ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అనే వ్యక్తి మీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ స్థాయిలో ప్రభుత్వం వచ్చిన వెంబడే రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్లోనే మార్పులు చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తామని నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. స్పష్టంగా అధికారికంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలని అరగుండును గుండు నేను అడుగుతున్నా. ఇవాళ నిజామాబాద్లో గుండు ఉన్నాడు, కరీంనగర్లో అరగుండు ఉన్నాడు. ఇక అపర మేధావి కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, మీ ప్రధాన కార్యదర్శి రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు కదా, అబద్ధాలు చెప్పినందుకు మిమ్మల్ని కొట్టాలనా, రాజ్యాంగం మారుస్తా అన్నందుకు మీ ప్రధాన కార్యదర్శిని కొట్టాలనా మీరే నిర్ణయించండి. ఆ రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము 150 రోజులు తిరిగే లోపలనే 7,500 కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు, రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు? మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఆయన సిగ్గులేనోడు, ముక్కు ఎట్లాగింత పొడుగుంది, రాసినా రాస్తాడు. ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే, ఇంత పెద్దగా ఉందని. ఖమ్మం జిల్లా నయవంచన నక్క చిత్తుల మాటకు ముందు అబద్ధంతోనే మొదలు పెట్టే కాలకూట విషం కల్వకుంట్ల చంద్రశేఖరరావును మీరు ముందే పసిగట్టి బండకేసి కొట్టి ఖమ్మంలో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది ఈ ఖమ్మం జిల్లా అని నేను చెప్పదలుచుకున్నా. నిన్నగాక మొన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి. ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బకర చేయడానికి, ఆయన చెవులో పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు వచ్చేది సంకీర్ణమే, సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రిని చేస్తా అని. నేను అడుగుతున్న, ఏ సంకీర్ణంలో చేరుతావు? మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద కూడా వాళ్ళనియదు. మా కార్యకర్తలు ఊరుకోరు. టిఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే అక్కడికక్కడనే మా కార్యకర్తలు కాల్ చేస్తారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు 3 ఒకటే అని అన్నారు. వేరువేరుగా కనిపించినప్పటికీ 3 పార్టీలు పరస్పరం సహకరించుకుంటాయన్నారు. ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వారితో పాటు ఉంటుందన్నారు. అన్ని మతాల వారు ప్రధాని మోదీని నమ్ముతున్నారని అన్నారు. ये तीनों एक ही है, दिखने में अलग अलग दिखते हैं, तीनों एक ही फेस है. इनके कांग्रेस पार्टी का बीआरएस पार्टी का कोऑर्डिनेशन करते हुए दोनों का एक हाथ में मजलिस पार्टी का, एक हाथ में कांग्रेस पार्टी का नेता का हाथ रहता है, दूसरा हाथ में बीआरएस पार्टी का नेता रहते हैं. तीनों मिलकर आगे बढ़ते हैं. इसलिए हमारे लिए कोई अलग नहीं है. अगर मैं विश्वास दिलाना चाहता हूँ, जो सुबी मजहब के लोग भी आज खासकर जो ट्रिपल तलाक हटाने के बाद हैदराबाद में रहने वाले हम मुस्लिम महिला समाज के हमारे बहन है, वो भी आज नरेंद्र मोदी जी को भाई मानते हैं. आज वातावरण में बदलाव आया. उत्तर प्रदेश में भी ये भी बदलाव है, देश में भी ये भी बदलाव है. राजनीतिक दृष्टिकोण से तीनों एक ही है, हमारे लिए कोई अलग नहीं है. क्योंकि एमआईएम पार्टी का साथ एक ही, जो भी सत्ता में रहते हैं उनके साथ रहते हैं, दूसरे साथ संबोधित रहते हैं. क्योंकि टीआरएस पार्टी का नेता जो केसीआर है वो पहला कांग्रेसी था. మరో 9 రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కష్టపడి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పెట్టుకుని సమిష్టి కృషితో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క నేతలకు పిలుపునిచ్చారు. రేపు నిర్మల్లో జరగనున్న రాహుల్ గాంధీ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని ప్రజలను కోరారు. పార్టీ అభ్యున్నతి కోసం ఇరువురు నేతలు మనస్పర్ధలు పక్కన పెట్టి
9 రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే దేశం అధోగతి అవుతుందని, రాహుల్ గాంధీని ప్రధానం చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా ప్రజల వద్దకు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న 6 గ్యారంటీల సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించి ఓట్లు అడగాలని సూచించారు. జరిగింది. మరి గ్రౌండ్ నుంచి ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల బాధలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల పట్ల ఒక కమిట్మెంట్ తో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మాత్రం సుగుణ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి తను ఒక ఆదివాసీ గోండు తెగ నుంచి వచ్చి ఒక టీచర్ గా పనిచేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద టీచర్ అమ్మగా ఉన్నప్పటికీ ఒక ప్రశ్నించే గొంతుకగా స్థానం గుర్తించి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికే మరి వివిధ ప్రాంతాలలో, వివిధ నియోజకవర్గాలలో మేము గతంలో చూస్తే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మాకు గెలవడం జరిగింది. కానీ వివిధ ప్రాంతాలలో మాకు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తేనే మెదక్ అభివృద్ధి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ను నమ్మితే నట్టేట మునగడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని భ్రమలో ఓట్లు వేశారని అన్నారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన అక్రమాల చిట్టా విప్పుతామన్నారు. మల్లన్న సాగర్ కుంభకోణంలో బినామీల పేర్లతో పాస్బుక్లు సృష్టించి హరీష్ రావు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. మెదక్లో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి, మెదక్ కంటోన్మెంట్లలో బంపర్ మెజారిటీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 4 గ్రామాలలో ఊహించని విధంగా వాళ్ళు రియలైజ్ అయ్యి గత 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. అదే విధంగా దళిత బంధు మొక్కుబడికి ప్రతి నియోజకవర్గానికి 100 దళిత బంధులు, అదే విధంగా బీసీ బంధు, అదే విధంగా మైనారిటీ బంధు, అంటే ఐబాష్ కు తప్ప దేనికి పనికిరావు. ఒక్క నియోజకవర్గంలో మెదక్ కాన్స్టిట్యున్సీ గాని, దుబ్బాక్ గాని, సిద్దిపేట గాని, అదే విధంగా మేడ్చల్ అయితే దాదాపు ఒక 300-400 గ్రామాలు ఉంటాయేమో. 7 మున్సిపల్, 3 కార్పొరేషన్లు, 5 మండలాలు. అంటే ఎవరిని సాటిస్ఫై చేస్తారు? ఒక 3-4 గ్రామాలకు, ఒక 3-4 డివిజన్స్ కు ఒక దళిత బంధు కూడా ఇయ్యలేదు. అంటే ఒక్క డివిజన్ లోనే ఎన్నో కడపలు ఉంటాయి, ఎన్నో కుటుంబాలు ఉంటాయి. మినిమం 100, 200, 300 కూడా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని రాజకుమారుడు, షహజాదే అంటూ ప్రధాని మోదీ వ్యంగ్యంగా సంబోధిస్తున్నారని, రాహుల్ ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేశారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. वो मेरे भाई को शहजादा बोलते हैं। मैं उनको बताना चाहती हूँ, ये शहजादे 4000 किलोमीटर पैदल चले हैं, कन्याकुमारी से कश्मीर तक आपकी समस्याओं को सुनने के लिए चले हैं। मेरी बहनों से मिले हैं, मेरे भाइयों से मिले हैं, किसानों से मिले हैं, मजदूरों से मिले हैं, और सबसे प्यार से मिलकर पूछा है कि तुम्हारे दिल में क्या मुश्किलें हैं, तुम्हारे जीवन में क्या समस्याएं हैं, उनको हम हल कैसे कर सकते हैं। और एक तरफ आपके शहंशाह नरेंद्र मोदी जी महलों में रहते हैं। आपने कभी टीवी पे उनका चेहरा देखा है? एकदम साफ सुथरा सफेद कुर्ता, एक दाग नहीं है धूल का, एक बाल इधर से उधर नहीं हो रहा है। वो कैसे समझ पाएंगे? లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు భారీగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్న అరవింద్ సింగ్ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఖరారుతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతోనే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ ప్రధాని మోదీ నాయకత్వంలో ఢిల్లీ ప్రజల తరపున పోరాడే అవకాశం లభించిందని లవ్లీ తెలిపారు. దేశంలో భారీ మెజారిటీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రానున్న రోజుల్లో ఢిల్లీలోనూ బీజేపీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. एक अवसर दिया है, उस समय जब हम खुद सब लोग खोए खोए घूम रहे थे, उस मौके पे हमको अवसर दिया है कि हम इस राष्ट्र के निर्माण में और दिल्ली के लोगों की लड़ाई जो है वो भारतीय जनता पार्टी के बैनर में और आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में भारतीय जनता पार्टी जैसी सशक्त पार्टी में हम लोग जो है सब मिलकर कार्य कर सकें और इस लड़ाई को जो है वो आगे ले जाए। हम आज 5 वरिष्ठ साथी जरूर जो है हम लोग शामिल हुए, लेकिन बहुत बड़ा लंबा काफिला है जो मजबूती के साथ चाहता है कि इस देश में जो है एक सशक्त
सरकार बने और दिल्ली में जिस तरीके का माहौल पिछले 7-8 सालों में हुआ है, उस माहौल से दिल्ली के लोगों को छुटकारा पाने के लिए हमसे जो योगदान बनेगा वो हम भारतीय जनता पार्टी में शामिल होके प्रधानमंत्री जी के नेतृत्व में निश्चित तौर पे उस योगदान में जो कुछ हमसे बन पाएगा हम लोग करेंगे। और मुझे पूरी उम्मीद है, इसमें तो कोई शक शुबा ही नहीं है कि देश के अंदर भारतीय जनता पार्टी की सरकार भारी बहुमत से बन रही है। आने वाले दिनों में दिल्ली में भी जो है परचम भारतीय जनता पार्टी का जो है वो फहरेगा। मैं तमाम ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.